హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు మా ప్రయాణంలో ఇది మూడో రోజు అండి. ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను నేను. తంజావూరు రాజరాజ చోళులు కట్టించిన బృహదీశ్వర ఆలయానికి, శివాలయానికి వెళ్ళాము. అక్కడ నేను తీసిన వీడియోస్ చూపించాను కదా. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత హోటల్ పక్కనే ఇలా బొమ్మల స్టాల్ అనేది ఉందండి. ఆపోజిట్లో 2 స్టాల్ ఉన్నాయన్నమాట. ఇదంతా ఒక్కరిదే అనమాట. ఇక్కడ చాలా మంచి బొమ్మలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇలా మనకి హెడ్ మాత్రమే ఇలా ఊగేవి ఉంటాయి కదా, ఆ బొమ్మలు. అంతేకాకుండా చెక్క బొమ్మలు, మనకి పూజ రూమ్లో పెట్టుకునే విధంగా విగ్రహాలు కానీ, పంచలోహ విగ్రహాలండి. అవే పూజ రూమ్లో పెట్టుకునేవి డెకరేట్ ఐటమ్స్, అంటే షోకేజ్లో పెట్టుకునే బొమ్మలు, ఏనుగు బొమ్మలు కానీ. ఇక్కడ మీరు చూసారు చూడండి, చాలా బాగుంది కదా. కామధేను మీద కృష్ణుడి మనకి విగ్రహం మళ్ళీ చెక్కుందనమాట. చాలా బాగున్నాయండి ఇక్కడ ఈ బొమ్మలన్నీ, చాలా బాగా అనిపించాయి. అంతేకాకుండా ఇక్కడ పెయింటింగ్స్ కానీ, అంతేకాకుండా చెక్క బొమ్మలు కూడా మనకి నార్మల్గా కలర్స్ వేసి అమ్ముతూ ఉంటారు కదా, అలా కాకుండా ఇక్కడ కలర్స్ ఏంటంటే హ్యాండ్మేడ్ కలర్స్ అండి. వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లతోటి మనకి కలర్స్ తీసి ఆ కలర్స్ మాత్రమే యూజ్ చేసి పెయింటింగ్స్ కానీ, అలానే ఆ బొమ్మల పైన కలర్స్ కానీ అద్దుతారంట. ఇక్కడ శంకు చూసారు కదా ఎంత బాగుందో. నాకు ఈ షాపింగ్ మొత్తం ప్రతి వస్తువు చాలా బాగా నచ్చిందండి. అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు, మీడియంగా ఉన్నాయి రేట్లు. నార్మల్గా దేవస్థానాల దగ్గర రేట్లు కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట బయట దానికంటే. కానీ నాకు అంత ఎక్కువైతే అనిపించలేదండి. నాకు ఇక్కడ చూపించే వస్తువులకి వాటికి కొంచెం పర్లేదు అనిపించింది అనమాట. మరీ తక్కువ ఉందని చెప్పను, మరీ ఎక్కువ ఉందని కూడా నేను చెప్పను. మీడియంగా ఉన్నాయి రేట్లు అయ్యి. కాకపోతే కొన్ని వస్తువులు కొన్ని ప్రదేశాల్లో దొరుకుతాయి, అన్ని ఏరియాలలో దొరకవు కదా. అలాంటి టైంలో ఇక్కడ మాత్రం నాకు ప్రతి ఒక్క వస్తువు కనిపించిందండి. వెండి గిన్నెలు, పంచలోహాల్లో, మళ్ళీ అంతేకాకుండా కొన్ని రకాల లోహాలు సపరేట్ ఉంటాయంట అండి. మనకి ఇత్తడి ఇట్లా ఉంటుంది కదా, రాగి ఇట్లా సపరేట్గా వాటి ఒక్కొక్క ఐటమ్, బ్రాస్ ఇట్లా సపరేట్గా చేసినవి ఉన్నాయంటే ఇక్కడ. చాలా బాగా అనిపించింది అనమాట. మనం ఇక్కడ వీడియో తీసుకోవాలంటే కంపల్సరీ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా మీకు ఒక కామధేనువు చూపించాను కదా, అక్కడ వచ్చేసేసి కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ కామధేనువుకి వచ్చేసేసి లక్ష్మీదేవి ఉందన్నమాట. చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయండి. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ టెంపుల్ దర్శనానికి వెళ్తే ఈ స్టోర్ని అస్సలు మిస్ కావద్దు. నాకు చాలా బాగా అనిపించినాయి. ఈ బుల్లి ఎలిఫెంట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇలా ఎలిఫెంట్స్ మధ్యలో కృష్ణుడు, అలాగే గణేష, ఇలా చాలా ఉన్నాయండి. లక్ష్మీ అమ్మవారి వెరైటీస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. నాకు చాలా అంటే ఒక 99.9% వెరైటీస్ అన్నీ ఇక్కడ కనిపించాయి. నేను ఇన్ని దేవస్థానాలు తిరిగిన కదా, ప్రతి చోట కొద్దిగానే కనిపించాయి, కానీ అన్ని దేవస్థానాల దగ్గర ప్రతి దేవస్థానం కాడ కనిపించే ఐటమ్స్ అన్నీ ఇక్కడ కనిపించాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది కాఫీ మేకర్, ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ మేకర్ అనమాట. ఇది కింద పార్ట్, పై పార్ట్ వచ్చేసి సైడ్కి ఉంది. ఇది పై పార్ట్ అండి. ఈ పై పార్ట్లో మనం కాఫీ పొడి యాడ్ చేసేసుకొని పెట్టేసుకుంటాము. ఇది ఇత్తడిలో, బ్రాస్లో ఉందన్నమాట. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సిల్వర్లో బ్రాస్, అలాగే ఇత్తడి, రాగి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే సైజెస్ని బట్టి కూడా రేట్స్ ఉన్నాయి, క్వాలిటీని బట్టి కూడా రేట్స్ ఉన్నాయన్నమాట. చాలా మంచి క్వాలిటీ, తక్కువ క్వాలిటీ అనేది నాకు ఇక్కడ అసలు కనిపించలేదు ఈ స్టోర్లో వచ్చేసేసి. ఇవి వచ్చేసి కామాక్షి, అష్టలక్ష్మి, గజలక్ష్మి ఇట్లా దీపాలు ఉంటాయి కదా, అవన్నమాట. వీటిలలో బాగా షైనింగ్గా ఉన్నాయి ఒక లోహంతో చేస్తే, కొంచెం డల్ షైనింగ్గా ఉన్నాయి ఇంకొక లోహంతో చేస్తారంట, అవి కొంచెం డల్గా ఉంటాయంట. అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అరటి చెట్టు అనమాట. ఇందులో వెండి కూడా ఉన్నాయండి, వెండి ఉన్నాయి, రాగి, అలాగే ఇత్తల్లో కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ఐటమ్స్, శివలింగం కానించి ప్రతిదీ. ఇక్కడ నేను ఫోన్స్ చూసి నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ ఫోన్స్ కూడా నార్మల్గా షోకేస్లో పెట్టుకోవడానికంట. ఫోన్స్ ఏం వర్క్ ఏం కాదు, కానీ నార్మల్గా షోకేస్లో పెట్టుకోవడానికి ఇలా పాతకాలం నాటి ఫోన్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి దొరకని వస్తువు అనేది ఉండదనిపించింది నాకైతే. ప్రతిదీ కనిపించాయండి. ఇత్తడి, రాగి, అలా అన్ని లోహాలతో కనిపించాయి. అంతేకాకుండా చెక్కతో కూడా ఉన్నాయన్నమాట. ఈ ఫిష్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. నాకు ప్రతి వస్తువు నచ్చిందండి. ఇక్కడ చూసిన ప్రతి వస్తువు అయితే చాలా బాగా నచ్చింది.
ఇక్కడ ప్లేట్స్ మనం తినడానికి కంచు పళ్ళాలు అంటుంటారు కదా, అవి గ్లాసులు, అలాగే పాతకాలంలో బంగారం అవి పెట్టడానికి డబ్బులు అవి దాచిపెట్టుకోవడానికి సపరేట్గా గిన్నెలు అవి ఉండేయంట, డబ్బాల టైప్లో అవి ఉన్నాయి. అంతేకాకుండా మనం పూజ రూమ్లో పెట్టుకొని పూజ చేసుకునే విగ్రహాలు కూడా పంచలోహాలవి అవి చాలా ఉన్నాయండి. ఈ షాప్ వచ్చేసేసి టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి కార్స్ అవి పార్కింగ్ చేసుకునే ప్లేస్ ఉంటుందండి. మన టెంపుల్ గుడి నుంచి బయటికి రాగానే ఎడమవైపులో ఉంటుందన్నమాట. ఆపోజిట్ రోడ్లోనే ఎడమవైపు అంతా మన పార్కింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ టిఫిన్ స్టాల్ ఉంటుంది, అంటే పెద్దది హోటలేనండి, టిఫిన్ సెంటరు. దాని పక్కనే ఇక్కడ షాప్స్ ఉన్నాయన్నమాట. ఇవి రెండు ఒక్కలివే అనమాట షాప్స్. అలాగే ఈ వీడియోలో ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి. మనము ఏ ఏరియాకి వెళ్ళినా కానీ, అంటే నన్ను ఎక్కువగా అడుగుతుంటారు తమిళనాడు టెంపుల్స్ చూడటానికి వెళ్తుంటారు కదా, వాళ్ళు తమిళ్లోనే మాట్లాడుతుంటారు కదా అని. అట్లేం ఉండదండి, అక్కడ అందరికీ తెలుగు వచ్చే ఉంటుంది. కాకపోతే తెలుగు వచ్చినా కానీ కొంతమంది మాట్లాడరు, కొంతమంది మాట్లాడతారు. బుడ్డి బుడ్డి కృష్ణులు భలే ఉన్నాయి కదా, కృష్ణుడి బొమ్మలు కూడా. ఇవి కూడా మనం కావాలనుకుంటే పూజ రూమ్లో పెట్టి పూజ చేసుకునే విగ్రహాలు, లేదనుకుంటే మనం షోకేజ్లో పెట్టుకోవచ్చంట. మనం కొంతమంది అంటుంటారు విగ్రహాలు తీసుకెళ్ళి ఖచ్చితంగా పూజ రూమ్లో పెట్టి పూజ చేయాల్సిందే, అలా తీసుకెళ్ళి షోకేజ్లో పెట్టకూడదు అని. కాకపోతే ఏం కాదంటండి, వీటిని ఒక్కసారి పూజ చేసిన తర్వాత మనము షోకేజ్లో పెట్టకూడదు. కానీ డైలీ కంటిన్యూస్గా తీసుకెళ్ళి ఫస్ట్ నుంచి మనం షోకేజ్లోనే ఉంచుకున్నాం అనుకోండి, అలా ఏం కాదంట. కానీ ఒక్కసారి మనం అట్లా పూజ చేసి షోకేజ్లో పెట్టడం అలాంటివి చేయకూడదంట. పూజ రూమ్లో ఒక్కసారి తీసుకెళ్ళామంటే ఇంకా పూజ రూమ్లోనే ఉంచేయాలన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ కూడా మనకి పాలరాయిలో, అంతేకాకుండా బ్రాస్లో కూడా ఉన్నాయన్నమాట డిజైన్స్. ఇక్కడ ఆపోజిట్లో 2 షాప్స్ ఉన్నాయన్నాను కదా, ఒక షాప్లో మొత్తం ఇట్లా బ్రాస్ ఐటమ్స్ ఇవే ఉన్నాయన్నమాట. ఆపోజిట్ షాప్స్లో వచ్చేసేసి మొత్తం పెయింటింగ్స్ అవి ఉన్నాయి. ఆ తర్వాతకి ఈ షాప్ ఆపోజిట్లో ఇంకొకటి ఉంటుంది, అంటే లైన్గా స్ట్రైట్గా ఒక షాపు, దాని ఆపోజిట్లో ఇంకొక షాప్ ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసేసి చెక్క బొమ్మలు, అలాగే మట్టి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి కదా, అలా బొమ్మల కొలువై పెడుతుంటాం కదా, అలా ప్రతి బొమ్మ ఇక్కడ దొరుకుతుందండి. ఇక్కడ దొరకని బొమ్మ అనేది నాకు కనిపించలేదన్నమాట, ప్రతి వస్తువు నాకు ఇక్కడ కనిపించింది. ఈ నటరాజ బొమ్మ వచ్చేసేసి షాప్ ఎంట్రన్స్లో ఉందన్నమాట. మధ్యలో కొంచెం దారి ఉంది లోపలికి, హోటల్ లోపలికి వెళ్ళడానికి అండ్ షాప్స్లోకి రావడానికి. ఇది నాకు చాలా బాగా అనిపించిందండి. దీని ఆపోజిట్లో మళ్ళీ ఇలానే షాప్ కంటిన్యూ అవుతుందన్నమాట. అక్కడ ఇట్లా బొమ్మలన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మట్టి బొమ్మలేనండి. కొంచెం ఏదైనా టచ్ అయ్యి కింద పడ్డదనుకోండి మొత్తం పగిలిపోతాయి అన్నమాట. ఇవన్నీ మట్టి బొమ్మలే. ఈ పెయింటింగ్స్ కూడా మొత్తం న్యాచురల్ కలర్స్ పెయింటింగ్స్ వేశారు కదా బొమ్మలకి, న్యాచురల్గా ప్రిపేర్ చేసిన కలర్స్ అంట. అందుకనే దానికి తగ్గట్టే కాస్ట్ ఉంటుంది. ఇక్కడ తక్కువ 100 బిలో అయితే నాకు ఏది కనిపించలేదండి. కాకపోతే ఏంటంటే కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ యూస్ చేస్తారు కదా, అవి ప్రిపేర్ చేయడానికి, వాటికి తగ్గట్టుగా కాస్ట్ ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే మనకి ఇక్కడ చెక్క బొమ్మలు, పైన మొత్తం చెక్క బొమ్మలేనండి. మనకి ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అనమాట. ఇవి వాళ్ళు నోట్లో పెట్టుకున్నా కానీ ఎటువంటి కెమికల్స్ అనేవి లోపలికి వెళ్ళవు. అంతేకాకుండా కలర్ కూడా పెద్దగా అయితే షేడ్ కావంట. ఇక్కడ మీకు చూపించుతున్నా చూడండి జోకర్, ఇవన్నీ చాలా బాగా అనిపించాయి అనమాట. చిన్న పిల్లలు ఉంటారు కదా, 6 మంత్స్ నుంచి ఒక 2-3 ఇయర్స్ వరకు పిల్లలు ఏంటంటే బొమ్మలతో ఆడుకుంటూ నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు, ప్లాస్టిక్ అలాంటివి కాకుండా. ఇలాంటి బొమ్మలు అయితే చాలా బాగుంటుందని. నెక్స్ట్ మొత్తం మట్టినే అండి, మట్టి బొమ్మలు, గౌరీ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, అలా. నెక్స్ట్ పెయింటింగ్స్ అనమాట. ఈ పెయింటింగ్స్ కూడా హ్యాండ్మేడ్ అండ్ కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ యూస్ చేసి ప్రిపేర్ చేసిన పెయింటింగ్స్ అంట. మీకు ఇక్కడ ఫోటోలో సరిగ్గా అనిపిస్తుందో లేదో కానీ మనకి డైరెక్ట్గా చూస్తే మాత్రం ఒక ప్రింట్అవుట్ కరెక్ట్గా ఫోటో తీసినట్టు అనిపిస్తుంది. మనం కరెక్ట్గా దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఆ పెయింటింగ్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది నాకు ఈ పెయింటింగ్స్ కూడా చూస్తుంటే. తంజావూరులో స్పెషల్ ఎక్కువగా మనకి దేవస్థానాల మీద శిల్పాలు అవి చెక్కుంటారు కదా, అవి, ఆ తర్వాత పెయింటింగ్స్, నాకు తెలిసినంత మాత్రం చెప్తున్నాండి. నెక్స్ట్ వచ్చేసి చెక్క బొమ్మలు, అన్ని వెరైటీస్ ఆఫ్ చెక్క బొమ్మలు దొరుకుతాయి మనకి. ఈ చెక్క బొమ్మ దొరుకుతుంది లేదు అన్నట్టు కూడా అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నేను టచ్ చేసి చూస్తున్నాను, భలే ఊగుతూ భలే అనిపించాయన్నమాట. మాకు ఇంకా 2-3 డేస్ జర్నీ ఉందండి. ఈ మట్టి బొమ్మలు తీసుకెళ్తే ఏంటంటే ఆ ప్రయాణాలు ఎక్కడన్నా పడి పగిలిపోతాయేమోనని భయం అనిపించి నేను మట్టి బొమ్మలు తీసుకోలేదు. చెక్కవి మాత్రం ఒక 2 తీసుకున్నాను, చిలకలు లాంటివి.
మీకు ముందుగా చూపించిన షాప్ మొత్తం బ్రాస్ ఐటమ్స్ ఉంటాయన్నమాట మొత్తము. ఇది వచ్చేసేసి పెయింటింగ్స్, అలాగే మట్టి బొమ్మలు, కొన్ని టైప్స్ ఆఫ్ చెక్క బొమ్మలు ఇక్కడ ఉంటాయి. ఇంకా ఆపోజిట్ షాప్లో వచ్చేసి మొత్తం చెక్క బొమ్మలు, అలాగే మట్టి మనకి బొబ్బొల్లి కొలువప్పుడు పెడుతూ ఉంటారని చెప్పాను కదా, అలా శ్రీరాముని కళ్యాణము, అలాగే గోదాదేవి కళ్యాణం, ఈ పార్వతీ పరమేశ్వర కళ్యాణము, దేవుళ్ళందరూ చుట్టూ కూర్చుంది, ఇదంతా సెట్స్గా అమ్ముతూ ఉంటారనమాట. ఒక సెట్ వచ్చేసేసి సైజెస్ బట్టి ఉందండి. చిన్న సైజ్ వచ్చేసేసి నార్మల్గా 1500 కాంచి స్టార్ట్ ఉంది. అంతేకాకుండా మేము వెళ్ళినప్పుడు ఏంటంటే బై 1 గెట్ 1 ఆఫర్ ఉందన్నమాట. నాకు ఈ బొమ్మ అయితే చాలా బాగా నచ్చిందండి. ఆవుని పైకెత్తి ఆ స్వామి పాలు తాగుతున్న అది చాలా బాగా, అంటే ఒకేసారి చూడకుండా ఒక 2 మినిట్స్ అలానే అబ్జర్వ్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది ఆ ఫోటోలో ఎలా ఉంది ఏంది అనేది. చాలా బాగా అనిపించింది. ఇంక ఇవన్నీ పెయింటింగ్సే అండి. మొత్తం మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అప్పుడే ఓపెన్ చేసి మొత్తం దులిపి పెడుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసేసి దేవస్థానంది మనకి ఇక్కడ స్టాచ్యూ లాగా ఒకటి పాలరాయితోటి అండ్ బ్రాస్లో కూడా ఉన్నాయండి. గ్రానైట్ రాయి కొంచెం బ్లాకిష్ కలర్ది గ్రానైట్ రాయి, పాలరాయి, అలాగే బ్రాస్లో కూడా సేమ్ దేవాలయం టెంపుల్ ఎట్లా ఉందో సేమ్ అదే ప్రింట్అవుట్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఒక షాప్ అయిపోయింది. నేను లెంత్ బాగా ఉందని 2 వీడియోలుగా చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆపోజిట్లో ఉన్న షాప్ని చూపిస్తాను అనమాట. ఇది మొత్తం ఇప్పుడు ఒక్క షాపేనండి, స్ట్రైట్గా ఉంది. నెక్స్ట్ ఆపోజిట్లో వచ్చేసి ఇంకో షాప్ ఉందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఆపోజిట్లో ఇది షాపు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి ఎక్కువ లెంత్ అవుతుందని నేను 2 వీడియోలుగా చేశాను అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్. Thank you very much for watching.